విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాపించే ముందు గుర్తించే ప్రాణరక్షక సాంకేతికతలపై కేంద్రీకృతమైన న్యారో బ్రాండ్ ఇమేజ్ జూమ్ ఎండోస్కోపీపై 2 రోజుల జాతీయ వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించారు. శిక్షణకు ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల బృందం నేతృత్వం వహించిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఈ తరహా వర్క్ షాప్ ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా నిర్వహించారని, జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లను వ్యాపించే ముందే గుర్తించడం, వాటిని ఎండోస్కోపిక్ ద్వారా చికిత్స చేయడంపై ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. విశాఖలోని తన పేషెంట్లకు ప్రపంచంలోని ఉత్తమ సాంకేతికతను అందించడమే లక్ష్యమని గ్రాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో జపాన్లోని ఒసాకా ఇంటర్నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి చెందిన డాక్టర్ నోరియా ఉయోడో, పూణేకు చెందిన డాక్టర్ అమోల్ బాపాయే, హైదరాబాద్ ఏఐజీకి చెందిన డాక్టర్ జహీర్ నబీ పాల్గొన్నారు. National levels. Along with him, we have gastroenterologist specialist and a global faculty known for his strong academic contributions and numerous publications at both national and international levels. Along చాలా ధన్యవాదములు. స్పెషల్ థ్యాంక్స్ టు లోక్సభ ఎంపీ పురంధేశ్వరి గారు who has traveled all the way and given us our time, and special thanks to Amol Bapai sir and Dr. Jahir Nabi sir. ఇవాళ ఈ వర్క్షాప్ ఏం కండక్ట్ చేస్తున్నామంటే అండి, మేము స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎండోస్కోపీ, ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ, ఇటువంటి వర్క్షాప్ మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్స్కి సంబంధించి ఇక్కడ ఆ రకమైనటువంటి ఒక సెమినార్ నిర్వహిస్తూ దాని పట్ల అవగాహన పెంచుకోవడం, అదేవిధంగా పెంపొందించడం, ఈ 2 కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, ఈ యొక్క సెమినార్లో పార్టిసిపేట్ చేసేందుకు వారిరువురికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. సవివరంగా మనకి అన్ని వివరాలు కూడా డాక్టర్ శ్రవణ్ గారు మనకి తెలియజేయడం జరిగింది. ఏ విధంగా ఎండోస్కోపీ మనకి సూక్ష్మంగా లోపల ఉన్నటువంటి మన జీర్ణకోశంలో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధిని అతి అంటే ముందుగానే దాన్ని ఏ విధంగా కనుగొనవచ్చు. Basically, as Dr. Shravan has already mentioned about the magnification endoscopy and zoom endoscopy and the early diagnosis of cancer. So I would just like to emphasize why this early diagnosis of cancer is important in the